నమస్కారం విఎస్టీ న్యూస్ కి స్వాగతం. నా పేరు నాగిని. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. ప్రశాంతంగా ముగిసిన 6వ విడత పోలింగ్. ఢిల్లీలో ఓటు వేసిన రాష్ట్రపతి ముర్ము. ఎన్నికల కమిషన్ వైఫల్యం చెందిందన్న బొత్స. 9న జగన్ విశాఖలో ప్రమాణం చేస్తారని ధీమా. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతున్నారన్న బీజేపీ. మంచి మాట చెప్పినందుకు సన్మానం చేస్తామన్న జగ్గారెడ్డి. శ్రీశైలం మల్లికార్జున సేవలో మధ్యప్రదేశ్ సీఎం. యాదగిరిగుట్టలో శనివారం భక్తుల రద్దీ. కౌంటింగ్ రోజు ఎవరైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే అల్లర్లకు పాల్పడితే చర్యలే. తెలంగాణ ప్రజలు నమ్మి ఓటేసి గెలిపిస్తే 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగులను పట్టించుకోలేదని బీజేపీ నేత ఈటెల రాజేందర్ మండిపడ్డారు. అధికారంలో ఉన్న 10 ఏళ్లలో ఉద్యోగ కల్పనపై దృష్టి పెట్టిన బీఆర్ఎస్ ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత ఉద్యోగాలు ఎలా ఇస్తుందంటూ ప్రశ్నించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం ఆయన ఇల్లందులో మాట్లాడారు. అవినీతి ఆరోపణలకు అక్రమణకు అడ్డగా ఇవాళ పౌర సరఫరాల శాఖ మారింది. కాళేశ్వరం తర్వాత అతి పెద్ద స్కామ్ జరిగిందంటే ఈ డిపార్ట్మెంట్లోనే. గతం నుంచి కూడా ఈ డిపార్ట్మెంట్లో అతి పెద్ద స్కామ్ జరిగింది. ఇలా ప్రొక్యూర్మెంట్ విషయంలో కూడా అసలు ఈ శాఖ నష్టాల్లో ఎందుకుందో ఇప్పటికి అర్థం కాదు. సివిల్ సప్లై చేయాల్సిన బాధ్యత ఏంది? రైతుల దగ్గర పంట కొని ఇఫ్సేక్ అప్పయ్యాలి. మధ్యవర్తితో మాత్రం వహించాలి. రైతుల దగ్గర తీసుకొని ఇఫ్సేక్ అప్పయ్యాలి. మరి నష్టాలు ఎందుకు ఉంటుంది శాఖ? దాదాపు నాకు తెలిసి 50,000 కోట్ల రూపాయలు అప్పులు ఉన్నది వాళ్ళ సివిల్ సప్లై శాఖ. 10,000-11,000 కోట్ల రూపాయలు నష్టాల్లో ఉంది. నష్టాలు ఎందుకు ఉంటుంది వాళ్ళ? నష్టాల్లో ఉండడానికి కారణం ఏంది? దేనికి నష్టమైంది? దేనివల్ల నష్టపోయింది? మీరు మధ్యవర్తితో వహిస్తే నష్టపోతుందా? ఇవాళ ఈ అప్పులకు మిత్తి ఎవరు కట్టాలి? ప్రజాధనమే. మళ్ళీ అరే మీరు అక్కడ తీసుకొని ఇక్కడ ఇవ్వడానికి మీకు నష్టాలు ఎందుకు వస్తుంది? ఈ పెద్ద స్కామ్ ఇది. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. రాష్ట్రపతి భవన్ కాంప్లెక్స్ లోని డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ కేంద్రీయ విద్యాలయంలోని పోలింగ్ బూత్ లో ద్రౌపది ముర్ము ఓటు వేశారు. మహిళా ఓటర్ల కోసం మహిళా సిబ్బందితో ఈ పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేసింది. దేశంలో 6వ విడత పోలింగ్ పూర్తయింది. 6 రాష్ట్రాలు 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈసారి ఎన్నికల్లో 889 మంది క్యాండిడేట్లు భవిష్యత్తును 11 కోట్ల మంది ఓటర్లు నిర్దేశించనున్నారు. కాగా భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోని రాంచీలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ బూత్ వద్దకు వచ్చిన ధోని అక్కడ తన అమూల్యమైన ఓటు వేశారు. ధోనిని చూసిన స్థానికులు మిస్టర్ కూల్తో మాట్లాడేందుకు ఎగబడ్డారు. దీంతో పోలీసుల భద్రత మధ్య ధోని పోలింగ్ కేంద్రంలోకి వెళ్లిపోయారు. आप लोग प्लीज बाहर जाइए। कैसे आई?
భాజపా నేతృత్వంలోని ఎన్డీఏ మళ్లీ కేంద్రంలో అధికారంలోకి వస్తే పేదలకు 3 కోట్ల పక్కా ఇల్లు కట్టిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ భరోసా ఇచ్చారు. బీహార్లోని పాటలీపుత్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన మోదీ ఇండియా కూటమిపై ధ్వజమెత్తారు. విపక్షాలు వారి వ్యక్తిగత ప్రయోజనాలను నెరవేర్చుకునేందుకు మాత్రమే పనిచేస్తున్నాయని ఆరోపించారు. परिवारवादी है, सबसे पहले वो अपने परिवार का ही सोचते हैं, बाकियों को सबको पीछे रखते हैं. क्या ऐसे लोग बिहार का भला कर सकते हैं? बिहार का भला कर सकते हैं, पाटलिपुत्र का भला कर सकते हैं, आपके परिवार का भला कर सकते हैं? साथियों, बिहार की इस धरती ने सामाजिक न्याय को लेकर पूरे देश को दिशा दिखाई है. एससी, एसटी, ओबीसी के आरक्षण के अधिकार के लिए बिहार ने लंबी लड़ाई लड़ी है. लेकिन आज बिहार के जागरूक लोगों के सामने मैं दुख के साथ, बड़ी पीड़ा के साथ एक कड़वा सच रखा हूं, क्योंकि मैं भी आप ही की तरह अति पिछड़े लोगों के बीच में पल भर करके आपके बीच पहुंचा हूं. इसलिए मैं उस दर्द को जानता हूं. आरजेडी, कांग्रेस और इंडी गठबंधन के दल मिलकर एससी, एसटी, ओबीसी के साथ बहुत बड़ा विश्वासघात कर रहे हैं. हमारा संविधान कहता है, ब्लैक एंड व्हाइट में है, कोई क्वेश्चन मार्क नहीं है. हमारा संविधान कहता है कि भारत में धर्म के आधार पर आरक्षण नहीं होगा. बाबा साहब आंबेडकर कहते थे कि धर्म के आधार पर आरक्षण नहीं होगा, लेकिन आरजेडी, कांग्रेस, एससी, एसटी, ओबीसी का कोटा खत्म करके अपने वोट बैंक को जो वोट जिहाद करते हैं, ऐसे लोगों को धर्म के आधार पर आरक्षण देना चाहती है. 24 के इस चुनाव में जब मैंने इन दलों की इस साजिश का पर्दाफाश किया है, तो एक के बाद एक इनकी 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తాము స్వాగతిస్తున్నామని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి అన్నారు. ఆయన చెప్పింది జరిగితే ఆయనకు సన్మానం చేస్తానని చెప్పారు. ప్రభుత్వాలను పడగొట్టడంలో బీజేపీ నేతలు ప్రొఫెసర్లని వ్యాఖ్యానించారు. ఆ పార్టీ ఎన్ని కుట్రలు చేసినా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి డోకా లేదన్నారు. అంటే కిషన్ రెడ్డి గారు మాటల్లో ఏం కనబడ్డదంటే, మాకు ఈ 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతారు అని చెప్పిండు అని అంటే, దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ 5 నెలల కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణలో మంచి పరిపాలన అందించింది కాబట్టి అందుకే 25 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో జాయిన్ అవుతారని చెప్పినట్టుగానే కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నది. ఇది ఒక అందుకు చెప్పాలంటే, కాంగ్రెస్ జాతీయ స్థాయిలో ఎక్కడైనా కానీ జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్ కి బీజేపీకి ఎక్కడ కూడా పడదు. రాజకీయంగా ఇద్దరము మేము కాంగ్రెస్ బీజేపీ రెండు శత్రువులే. జాతీయ స్థాయిలో పాలసీల పరంగా శత్రువులం.
కానీ అలాంటి పార్టీ అధ్యక్షుడే ఈరోజు కాంగ్రెస్ స్టేట్లో మంచి పవర్ మంచిగా పరిపాలిస్తుందనే నిర్ధారణలోనే 25 మంది బహుశా ఇక అని ఆ స్టేట్మెంట్ ఇచ్చినట్టుగానే కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. సరే వాళ్ళ పార్టీలో 5 మంది ఉన్నోళ్ళు 8 మంది ఉన్నారు అనుకుంటా. అందులో ఒక 5 మంది కూడా బయటికి పోవచ్చు అనే ఒక ప్రచారం కూడా జరుగుతున్నది. కాకపోతే డైరెక్ట్ గా బీజేపీ ఎమ్మెల్యేలు పోతారు అని కిషన్ రెడ్డి గారు అనలేరు కదా. డైరెక్ట్ గా బీఆర్ఎస్ గురించి చెప్పిండు, ఇండైరెక్ట్ గా కొంత బీజేపీ కూడా బీజేపీ మీద ఇంటి ఇచ్చినట్టుగా మాకు అట్లా కనిపిస్తుంది. ఆయన యొక్క ప్రెస్ మీట్ యొక్క స్టేట్మెంట్ చూస్తే మాకు అట్లా కనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు నిన్న ఆల్ ఛానల్స్, ఈరోజు ఆల్ ప్రింట్ మీడియాలో లీడ్ అంతా కిషన్ రెడ్డి గారిదే ఉంది. కాంగ్రెస్ లోకి 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అనేది లీడ్ ఉంది ఈరోజు. కాబట్టి చాలా నాకు సంతోషం అనిపించింది. కాంగ్రెస్ పార్టీ మాకు చాలా సంతోషం అనిపించింది. మమ్మల్ని ఎట్లా దెబ్బ కొట్టాలి అని అన్న లక్ష్మణ్ గారు కూడా చాలాసార్లు ఇచ్చారు స్టేట్మెంట్. ఈయన కూడా మధ్యలో కిషన్ రెడ్డి గారు మన లక్ష్మణ్ గారు ఎంపీ గారు కూడా ఇచ్చిర్రు. ఖచ్చితంగా ఏదో చేస్తాం, అది చేస్తాం, నక్కుతాం, గిరుకుతాం కాంగ్రెస్ గవర్నమెంట్ అని అన్నారు. సడన్ గా ఇది ఒక స్టేట్మెంట్ రావడంతో వెంటనే తెలంగాణ ప్రజలు కూడా హర్షిస్తారు దీని మీద తప్పకుండా. కాబట్టి దీన్ని స్వాగతిస్తూ ఎన్నికల కమిషన్ నియమించిన అధికారులే సస్పెండ్ అయితే వైఫల్యం ఎవరిదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. వెబ్కాస్టింగ్ల బహిర్గతంపై ఎన్నికల కమిషన్ పక్షపాత ధోరణి తగదన్నారు. విజయనగరంలో మంత్రి క్యాంప్ కార్యాలయంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. జూన్ 9 విశాఖలో జగన్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తారని అన్నారు. జరుగుతున్న 5 సంవత్సరాల పరిపాలన చూసి ఈ విధానాలు కొనసాగాలంటే వైఎస్ఆర్సీ పార్టీకి ఓటిమ్మని, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి చేయమని కోరాం. ఇలా కోరిన ప్రస్తుతం ఉన్న ప్రజాస్వామ్యంలో రాజకీయాల్లో స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి పార్టీ, మొట్టమొదటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్సీ పార్టీ. ఇందులో సందేహం లేదు. ఏ పార్టీ కూడా గత 5 సంవత్సరాలు నా పరిపాలన చూసిన కుటుంబం ఎప్పుడు కూడా ఎవరు ఏ ఒక్కరు కూడా అడగలే. కానీ ఈనాడు మేము అడిగాం, చెప్పాం. ఇకపోతే విజయనగరం జిల్లాలో ఏదైతే గత ఎన్నికల్లో 9 స్థానాలకి 9 స్థానాలు కూడా ఎరస్టోర్ విజయనగరంలో మా పార్టీకి విజయం చేకూర్చారు. మళ్ళీ కూడా అదే విశ్వాసంతో ఈసారి కూడా గెలిపిస్తారనే దృఢ నమ్మకంతో ఉన్నాం. 5 సంవత్సరాలు ఈ జిల్లాలో ఉన్న ఏ అవసరం, ప్రజలకి ఏ అవసరాలు తీర్చాం. విద్యాపరంగా కానీ, వైద్యపరంగా కానీ, సంక్షేమ కార్యక్రమాల్లో దళాలు లేకుండా, మధ్యవర్తులు లేకుండా, అవినీతి లేకుండా అన్ని కార్యక్రమాలు చేశాం. అదే నమ్మకంతో మళ్ళీ 9 స్థానాలు వస్తాయని దృఢ విశ్వాసంతో ఉన్నాం. ప్రజలు కూడా పెద్ద ఎత్తున నాకు ఓటును కూడా ఇచ్చారు. అనుకున్న దానికంటే 1-2% ఇంకా ఎక్కువ ఎన్నికల్లో ప్రజలు పాల్గొని పార్టీ పట్ల, జగన్మోహన్ రెడ్డి గారి పట్ల, మా పార్టీ అభ్యర్థుల పట్ల, మా పట్ల అందరూ కూడా ఎంతో నమ్మకం ఉంచారు, ఆశీర్వదించారు. ఆ ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే పార్టీ కార్యకర్తలు కూడా జిల్లా వ్యాప్తంగా చిన్న పెద్ద అని కాకుండా అందరూ కలిసికట్టుగా ఒకే మాట మీద మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలి, మళ్ళీ ఒక మంచి పరిపాలన అందించాలి అని కార్యకర్తలు అందరూ కూడా ఒకే మాట మీద కంఠోపాయంగా అందరూ కృషి చేశారు.
వీళ్ళ గ్రామంలో ఉన్న తాతగారులు గౌరవించాం. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. వేసవి సెలవులు ముగుస్తుండటంతో శనివారం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో నరసింహస్వామి దర్శనానికి తరలివచ్చారు. దీంతో తెల్లవారుజాము నుంచే ఆలయంలోని క్యూ లైన్లో భక్తులతో కిక్కిరిసిపోయాయి. ధర్మ దర్శనానికి 2.5 గంటల సమయం పడుతుండగా ప్రత్యేక దర్శనానికి 1.5 గంటల సమయం పడుతోంది. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్హాపూర్ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు హత్య రాజకీయాలు చేస్తున్నాడని బీఆర్ఎస్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ధ్వజమెత్తారు. తెలంగాణ భవన్ లో కొల్హాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డితో కలిసి ఆర్ఎస్పీ మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ రోజే జూపల్లి అనుచరులు బీరం హర్షవర్ధన్ రెడ్డి కారు అద్దాలు ధ్వంసం చేశారని అన్నారు. జూపల్లి కృష్ణారావు గారు అండగా ఉన్నారని బలంతోని ధైర్యంతోని అక్కడ కాంగ్రెస్ గూండాలు అల్లరి ముక్కలు రోజు రోజుకు పెట్టరేగిపోతున్నారు. వాళ్ళ వల్ల ఈ ప్రాంతం అంతా కూడా ఒకప్పుడు రాయలసీమ ఏ విధంగా అయితే ఫ్యాక్షన్ జోన్గా ఉండనో ఆ విధంగా కొల్లాపూరు ప్రాంతం, అచ్చంపేట ప్రాంతం, నాగర్ కర్నూలు ప్రాంతం ఇదంతా కూడా మళ్ళీ ఫ్యాక్షన్ జోన్గా మారే ప్రమాదం ఉన్నది అని చెప్పి మరి డీజీపీ గారికి మేము నలుగురం పోయి ప్రత్యేకంగా రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇలా బాధతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే ఆ రిప్రజెంటేషన్ ఇచ్చిన 10 రోజులకు ప్రజాప్రతినిధులకు రక్షణ కల్పించలేకపోగా ఇలా నిన్నగాక మొన్న మా సీనియర్ నాయకుడు శ్రీధర్ రెడ్డి గారి హత్య లక్ష్మీపల్లి చిన్నంబావి మండలంలో జరిగింది. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇంకా సిగ్గుపడాల్సిన విషయం. ఈరోజు ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే ముఖ్యమంత్రి సాక్షాత్తు హోంమంత్రి ఈ రాష్ట్రానికి. ఒక ముఖ్యమంత్రి హోంమంత్రిగా ఉన్నప్పుడు శాంతి భద్రతలు ఏ విధంగా ఉంటాయి? ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన శ్రీశైల మహాక్షేత్రాన్ని దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నానని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ పేర్కొన్నారు. శనివారం ఆయన కుటుంబ సమేతంగా శ్రీశైల బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడారు. స్వామి అమ్మవార్లు ఆశీస్సులతో దేశ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. इसलिए बाबा की कृपा हम सब पे बनी रहे. चुनाव के दरमियान लगे होने के कारण से बीच में थोड़ा सा अवकाश मिला. कल वारंगल में मेरा एक कार्यक्रम था, वहाँ से लौट के आकर यहाँ से वापस भोपाल होकर कल बनारस जाने वाला हूँ. यशस्वी प्रधानमंत्री का खुद का भी निर्वाचन चल रहा है और देश भर में भी निर्वाचन चल रहा है. दुनिया का सबसे बड़ा लोकतंत्र भगवान की कृपा से ही लगभग 1000 साल गुलामी के बाद ये मौका आया कि जब इस देश की जनता अपने द्वारा अपना तंत्र चुनती है. ऐसे में सौभाग्य की बात है 21 शताब्दी भारत की रहे, दुनिया में भारत का नाम बढ़े, हमारी संस्कृति सनातन संस्कृति आगे बढ़े. मेरी अपनी ओर से आंध्र वासियों को, तेलंगाना वासियों को, सभी दक्षिण भारतीय सहित पूरे देशवासियों के सबके जीवन में मंगल ही मंगल हो, ये कामना करते हुए पुनः आप सबका वंदन करता हूँ. రైతుల బ్యాంకు ఖాతాలకు జమ చేసిన ఇన్పుట్ సబ్సిడీని పాత బకాయిలకు బ్యాంకు మేనేజర్లు జమ చేసుకోవద్దని సిపిఐ తాలూకా కార్యదర్శి భాస్కర్ యాదవ్ డిమాండ్ చేశారు. పెద్ద కడబూరులోని సిపిఐ పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కౌలు రైతులకు ప్రభుత్వ పథకాలు వర్తింపచేయాలని కోరారు. చెల్లించలేదని బ్యాంక్ మేనేజర్లు పాత బకాయిలు జమ చేసుకుంటామని చెప్పి కూడా పాత బకాయిలు జమ చేసుకుంటున్నారు. మరి ప్రభుత్వ నిబంధన ప్రకారం ప్రభుత్వ పథకాలు ఈ స్కీమ్లో ప్రభుత్వం ఎప్పుడైతే రైతులకు ఇచ్చే స్కీమ్లో
పాత బకాయిల్లో జమ చేయరాదని ఒక ఆదేశాలు కూడా పైనుండి వచ్చినాయి. మరి ఆదేశాలను ఉల్లంఘించి వీళ్ళని బ్యాంక్ మేనేజర్ను పాత బకాయిలు జమ చేసుకుంటున్నారు. అది కరెక్ట్ కాదు. వెంటనే రైతులకు ఇచ్చే డబ్బులు, రైతులకు ఇచ్చే వ్యవసాయ ఖర్చులు, అలాగే వ్యవసాయ పనులు, అలాగే ఏదైనా విత్తనాలు, ఎరువులు తెచ్చుకోవడానికి ఇవ్వాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఇన్సూరెన్స్ మంజూరు చేసింది. అందుకు భిన్నంగా వీళ్ళు జమ చేసుకోవడం కరెక్ట్ కాదని ఏపీ రైతు సంఘంగా మేము ఖండిస్తున్నాము. అదేవిధంగా దేవాదాయ భూములు కౌలు చేసిన వాళ్ళకైతేనేమి, అలాగే కౌలు చేసిన రైతులు కూడా ఇన్సూరెన్స్ డబ్బులు ఇవ్వాలని ఏపీ రైతు సంఘంగా డిమాండ్ చేస్తున్నాము. ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత దుర్గమ్మను ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు శనివారం దర్శించుకున్నారు. దేవస్థానం ఆధ్వర్యంలో 2 రోజుల పాటు నిర్వహిస్తున్న శ్రీ మాతా వైభవం ప్రవచనం చేసేందుకు ఆయన విజయవాడ వచ్చారు. ఈ సందర్భంగా ఆయన దుర్గమ్మను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. శ్రీకాకుళం నరసన్నపేట సారవకోటలో ఇటీవల జరిగిన రాబరీ కేసును పోలీసులు చాకచక్యంతో వ్యవహరించి ఛేదించారు. ఈ నెల 18న నక్కల మణికంఠ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని డీఎస్పీ బాలచందర్ రెడ్డి తెలిపారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ ధర్మలక్ష్మీపురం వద్ద మణికంఠను మోసగించి 10 లక్షలు దోచుకున్నారు. ఫిర్యాదు ఇచ్చిన వివరాల మేరకు శనివారం 6 నిందితులను అదుపులోకి తీసుకొని 4,80,000 రూపాయలను స్వాధీనం చేసుకున్నామన్నారు. 2024 ఈ తేదీన సార్వకోట మండలం ధర్మలక్ష్మీపురం దగ్గర ఒక రాబరీ కేసు జరిగినట్టు కంప్లైనెంట్ నక్కల్ల మణికంఠ సన్ ఆఫ్ జగన్నాథం ఇతను ఇచ్చిన కంప్లైంట్ మీద క్రైమ్ నెంబర్ 103/2024 అండర్ సెక్షన్ 419 అండ్ 392 ఐపీసీ దీని ప్రకారం ఒక కేసు కట్టడం జరిగింది. ఈ కంప్లైనెంట్ ఎవరైతే ఉన్నారో నక్కల్ల మణికంఠ ఇతను శ్రీ కన్స్ట్రక్షన్స్ అని చెప్పేసి ఒక కన్స్ట్రక్షన్ కంపెనీలో బిల్డర్ అనమాట. ఇతనికి చాలా సంవత్సరాల నుంచి ఏటు బిడ్డికి యువరాజు అనే వ్యక్తి అతని దగ్గర ముందు సూపర్వైజర్గా పనిచేయడం వల్ల అతనికి పరిచయం ఉంది. ఎక్కడైనా స్థలం ఉంటే చూపించండి నేను కొనుక్కుంటాను అని చెప్తే ఇతను ఏవన్తో మాట్లాడేసి ఏటుకు ఏవన్ స్వయాన బహుమతి లేట్ చేయకుండా కేసు కట్టేసి ఈ ఇన్వెస్టిగేషన్లో బాగా పనిచేసిన వ్యక్తులు వచ్చేసి సార్వకోట ఎస్ఐ జి అప్పారావు, PC 1829 దాల్నాయుడు, PC 1435 DVR జోగారావు, PC 1437 గోపాలరావు, PC 2189 జి సత్యనారాయణ. వీళ్ళు ఈ బీఆర్ఎస్ నాయకులు అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని మంత్రి సీతక్క అన్నారు. ములుగులో ఎమ్మెల్సీ ఎన్నికల సమావేశంలో మంత్రి సీతక్క మాట్లాడారు. 100 కోట్లు ఖర్చు పెట్టి తనను ఎమ్మెల్యేగా గెలవకుండా చేయాలని ప్రయత్నం చేశారని, ఇప్పుడు తీన్మార్ మల్లన్నపై కూడా అలాంటి ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. తీన్మార్ మల్లన్నను గెలిపిస్తే నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి సమస్యను పరిష్కరిస్తామని తెలియజేస్తూ దయచేసి ఎవరికి వాళ్ళు ఎక్కడికక్కడ ఏమేమి ఓట్లు ఉన్నాయో ఇలా లిస్టు తీసుకొని ఆ లిస్టు ప్రకారం ఓటు వేసేంత వరకు ఈ 10 మంది పేర్లు నేను తీసుకొచ్చి వేసిన అని చెప్పి మా దగ్గరకు వచ్చి మీరు ఏమేమి అనుకుంటారో అవి చెప్పండి, తప్పకుండా వేస్తాం. ములుగు జిల్లా ఎప్పుడు కూడా నాకు నా కన్నతల్లి లాంటి జిల్లా, నా అక్కను ఆదరిస్తున్నటువంటి జిల్లా, మా అక్క ఈ ప్రజల కండదండగా ఉన్నటువంటి జిల్లా. అక్కకుంటే
ఈ తమ్ముని కూడా ఆశీర్వాదం ఉంటుందని నాకు తెలుసు. అందుకోసమే సోదరులారా, రాబోతున్నటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ఎవ్వరు గెలిచినా సరేనట కేటీ రామారావుకు ఒక తీన్మార్ మల్లన్న గెలవద్దట. ఎందుకంటే వస్తే తంతాడుగా ఆడ ఇది ఖచ్చితంగా ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పుత్తూరు జిల్లా పోలీసులు ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో మొబైల్ పార్టీలు, క్యూఆర్టీ టీంలు ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా ట్రబుల్ మ్యాంగర్లు, రౌడీ షీటర్లను గుర్తించి వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి వారి ప్రతి కదలికను గమనిస్తున్నారు. అలాగే కౌంటింగ్ రోజున విజయోత్సవ ర్యాలీలు, సభలు, సమావేశాలకు అనుమతి నిషేధించామన్నారు. కౌంటింగ్ రోజు ఎవరైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ అల్లర్లకు పాల్పడితే అటివారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పుత్తూరు డీఎస్పీ శ్రీనివాసులు హెచ్చరించారు. సత్యవేడి ఏసీ, అదేవిధంగా నగరి ఏసీ ప్రాంతాల్లో కొన్ని సమస్యాత్మక ప్రాంతాలని గుర్తించడం జరిగింది. ఆ ప్రాంతాల్లో ముందు జాగ్రత్త చర్యగా పికెట్లు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా కొన్ని రూట్లలో రూట్ మొబైల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మండల హెడ్ క్వార్టర్స్లో కన్సర్న్ ఎస్ఐస్ వాళ్ళ యొక్క సిబ్బందితో, స్పెషల్ పార్టీస్తో క్విక్ రియాక్షన్ టీమ్స్ అనేది ఒక ఫామ్ చేశాము. వాటిని ఎక్కడ సమస్య వచ్చినా ఎస్ఐ వితిన్ మినిట్స్లో రెస్పాండ్ అయ్యే విధంగా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. అంటే ఒక పోలీస్ స్టేషన్ పరిధిలో పికెట్స్, రూట్ మొబైల్స్, క్యూఆర్టీస్ ఇవన్నీ కూడా పోలీస్ స్టేషన్ పరిధి ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా సర్కిల్ పరిధిలో కన్సర్న్డ్ సిఐ ఎక్కడ అవసరం ఉంటే అక్కడ ప్రొసీడ్ అయ్యే విధంగా, ఎక్కడ సమస్య వస్తే అక్కడ అటెండ్ అయ్యే విధంగా సిఐ గారికి క్యూఆర్టీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా డిఎస్పీ సబ్ డివిజన్ పరిధిలో ఎక్కడ సమస్య ఉన్నా కూడా ఇమీడియట్గా దాన్ని అటెండ్ అయ్యే విధంగా కూడా ప్లాన్ చేయడం జరిగింది. దీంతో పాటుగా ముందుగా ఈ మన పేయిపురం మండలంలో కొన్ని చోట్ల, అదేవిధంగా నాగలాపురం మండలంలో కొన్ని చోట్ల అడ్వాన్స్గా పికెట్స్ ఆల్రెడీ రన్ అవుతూ ఉన్నాయి. ఇది ప్రతిరోజు కూడా ఈ అప్రమత్తంగా ఉన్నారు పోలీసులు. దీనికి ముందుగా కొంతమందిని ట్రబుల్ మాంగర్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. వీళ్ళందరినీ కూడా ఆ రోజు కౌంటింగ్ రోజు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడకుండా ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ ముందు బైండ్ అవుట్ చేయడం, అదేవిధంగా ఎవరైతే అర్హులైన వాళ్ళు ఉన్నారో, ఎవరైతే డిజర్వ్డ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళకి రౌడీ షీట్లు ఓపెన్ చేయడానికి ప్రపోజల్ కూడా పంపించడం జరిగింది. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ VST న్యూస్.